హలో, హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 25వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఈరోజు కనుక మనం చూసుకుంటే క్రిస్మస్ పండగ సందర్భంగా గవర్నమెంటు పబ్లిక్ హాలిడే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పబ్లిక్ హాలిడే కారణంగా ఈరోజు మిర్చి యార్డ్లు అయితే సెలవు ఉండటం జరిగింది. దాని కారణంగా ఈరోజు మనం మిర్చి రేట్ల అప్డేట్ మీకు వీలేకపోయాము. మీకు నిన్న మొన్న అంతకుముందు ప్రతిరోజు మనం మిర్చి రేట్లు అప్డేట్ చేసేవాళ్ళం. ఆదివారం కూడా చేసాము. కాకపోతే ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మిర్చి యార్డ్లు సెలవు కారణంగా ఈరోజు అయితే మిర్చి రేట్లు అయితే మీకు చెప్పలేకపోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా రైతులైతే తీవ్ర స్థాయిలో, ఊహించని స్థాయిలో నష్టపోవడం అయితే ఈ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు అది ఈ పంట అని కాదు, అన్ని రకాల పంటలకైతే తీవ్రంగా నష్టమైతే చేస్తుంది. అటు మాగాళ్ళకు కావచ్చు, మిరపతోటలకు కావచ్చు, కందికి కావచ్చు, మొక్కశనగ కావచ్చు, వేరుశెనగ కావచ్చు, బొడ్డశెనగ కావచ్చు, ఇలా అన్ని రకాల పంటలకి, టమాటాలకి, కూరగాయలకైనా సరే అన్ని రకాల పంటలకైతే ఈ వాన చాలా చాలా తీవ్ర నష్టం అయితే చేస్తుంది. మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చివరి వరకు వీడియో చూసి ఒక లైక్ కొట్టండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకి రైతుల నడ్డి విరిగింది అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మధ్య చూస్తున్నాము న్యూస్ పేపర్లలో, వార్తల్లో ఎమ్మిగనూరు, ఆదోని అటువైపు అయితే కురిసిన వర్షాలకు చేతికి వస్తుందనుకున్న పంట మిరపతోటలైతే పూర్తి స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఊహకందని నష్టమైతే రైతులకి బాగా జరిగింది. చూస్తున్న మిరపతోటలలో దాదాపుగా పండిన పంట మొత్తం ఈ వర్షాలకి కాయకుళ్ళుడు, మచ్చ తెగులు బాగా తీవ్ర నష్టమైతే చేసింది. మరి రైతుకి ఈ విధంగా ఇన్ని రకాలుగా ఎదురు దెబ్బలు, నష్టాలు జరుగుతుంటే రైతు కూడా తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఏదైనా రైతులకి మంచి జరగాల. ఒక్క మిరపతోటే కాదు, కంది వేసిన రైతులకు కూడా ఇప్పుడు కంది అయితే బాగా కోతకొచ్చి కళ్ళ మీద ఉంది. అసలు ఇప్పుడైతే కంది తోట కనుక చూస్తే కందిలోంచి బయటికి రాబుద్ది కాదు, అంత బాగున్నాయి. అంటే ఒక కందే కాదు, మిరపతోటలు కూడా బాగున్నాయి. మరి తీసివేత లేకుండా ఈ వర్షాల దెబ్బకి ఇంకా చెప్పాలంటేనే బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది చెప్పాలంటే. నది పరిస్థితి ఒక
మిరపదాట కందికే కాదు, బుడ్డ శనగకి నష్టమే, మొక్కజొన్న వేసుకున్న వారికి ఈ వాన బాగా నష్టమే. అంటే మొక్కజొన్న అంటే చిన్న పైరుకైతే బాగా నష్టం చేసిద్ది. ఇంత ఎత్తు కొద్దిగా 2 అడుగులు ఎత్తు అట్లా ఉన్న పైరుకైతే నష్టమేం జరగదు. నష్టం అంటే జరిగిద్ది, జరగను అంత నష్టం జరగదు. ఏదైనా వర్షం పడితే నష్టం అనేది నష్టమే, కాదని అంటలేదు, నష్టమే జరిగిద్ది. కాకపోతే తీవ్రమైన నష్టమైతే ప్రధానంగా కంది మీద, మిరపతోట మీద అయితే ప్రధానంగా తీవ్ర నష్టం జరిగింది. ఈ వాన ఇంకా 3 రోజులైతే చెప్పడం జరుగుతుంది. నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి ఇంక 3 రోజులు అయితే గట్టిగా, ఇంక 2 రోజులు ఉంది, నిన్న ఇవాళ అయిపోయింది కాబట్టి. మరి ఈ 2 రోజులైనా మళ్ళీ తర్వాత ఏమన్నా కొనసాగింపు ఉంటుందా అనేది అర్థం కాలేదు. ఈ 2 రోజులతో అయినా ఆగిపోతే మంచిది, రైతులకి ఇంకా నిరాశ కలిగించకుండా. ఇప్పటికే నిరాశ కలిగింది, ఇంకా పేకల్లోకి కష్టాల్లోకి పోకుండా ఉండే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాం. ఏదైనా మీరు ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులారా, మీరు మీకెళ్ళి మిరపతోటలు ఎలా ఉన్నాయి, వానలు ఎలా పడుతున్నాయి, ఏమైనా నష్టం జరుగుతుందా అనేది మనకి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. అంటే ఎక్కడెక్కడ ఎంత వాన పడుతుంది, ఏ పంట పడింది, ఏ జిల్లాల్లో ఎంత వాన పడుతుంది, ఏ పంట పడుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారని మనకు కూడా అర్థమవుతుంది. మీకు కుదిరితే మన వీడియోని కూడా షేర్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ షేర్ చేయండి. అది ప్రస్తుతం అయితే రైతులకైతే ఈ సంవత్సరం అయితే గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ 2024 సంవత్సరం అయితే గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేట్లు కూడా, పండిన పంటకి రేట్లు కూడా సరిగ్గా లేవు. రేట్లు లేకపోవడం ఒక ఎత్తు అయితే, సాగు చేస్తున్న పంటకి ఇలాంటి వ్యతిరేకత వాతావరణ పరిస్థితి కనుక ఏర్పడ్డప్పుడు అటు రేట్లు లేక, ఇటు పండిన పంట సరైన దిగుబడి రాక, మార్కెట్లో రేటు లేక అన్ని రకాలుగా అయితే నష్టపోవడం అయితే జరుగుతుంది. మనం గతంలో కూడా నేను నా వీడియోలో చెప్పడం జరిగింది, అకాల వర్షాల కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని చెప్పడం అయితే జరిగింది. మనం ఎప్పుడు కూడా రైతుల తరపున, రైతుల పక్షాన ఇలాంటి వీడియోలు పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా నష్టం జరుగుతుంది, ఇలా వస్తుంది, రైతు పరిస్థితి ఏంటి అని. అలాగే మనం మిర్చి మార్కెట్ రేట్లు చెబుతాం. అలాగే మన వీడియోలు ఏ మిరపతోటలు బాగున్నాయి, ఏ వెరైటీలు బాగున్నాయి, ఎక్కడెక్కడ బాగున్నాయని కూడా మనం వివరంగా మిరపతోటలు చూపించడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి మీకు మరిన్ని విషయాలు తెలియాలి అంటే, ఇలాంటి విషయాలు మరిన్ని తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, చివరిలో లైక్ కొట్టండి. ప్రస్తుతం అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితులు రైతులకు రాకూడదని ఆ దేవుణ్ణి మనందరం గట్టిగా కోరుకుందాం. ఇలాంటి పరిస్థితి కనుక మరలా వస్తే రైతు సోదరులకి వ్యవసాయం చేయటమే వదిలేస్తారు. ఇప్పటికే చాలామంది వ్యవసాయాన్ని దూరాగా పెడుతున్నారు. దాదాపుగా దూరాగా పెట్టారు వ్యవసాయాన్ని, ఇంకా దూరాగా పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ దిగుబడులు రాక, రేట్లు లేక, మిగులుదల లేక దాదాపుగా వ్యవసాయాన్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా వ్యవసాయాన్ని కనుక దూరంగా పెడితే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద
చాలా ప్రభావం చూపించే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని ఈ విషయంపై మీరు కామెంట్ చేసి తెలపగలరు, అవునా కాదా అనేసి. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి. రైతు సోదరులారా, మీరు ఈ వీడియో చూస్తే మీరు ఎక్కడి నుంచి, ఏ జిల్లా, మీ పేరు, మీకు వెళ్ళి వర్షాలు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో మనం అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకోవాలని మనం రైతు సోదరులందరి తరఫున ప్రభుత్వాన్ని అయితే విన్నవించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా నష్టాలు కనుక జరుగుతుంటే భవిష్యత్తులో రైతు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడు. ఇప్పటికే వ్యవసాయం చేస్తున్న యువకులకి పెళ్ళిళ్ళు కూడా చాలా చాలా కష్టంగా అవుతున్నాయి. వ్యవసాయ కుటుంబం, అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడంటే ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లనివ్వటానికి కూడా వెనకడుగేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా రైతులు ఏం చేయాలో చెప్పండి. మరి ప్రస్తుతానికైతే రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గతంలో రైతుకి బాగా ఉంది, విలువ బాగా ఉంది. ఇప్పుడు రైతు అంటే అసలు విలువ అనేది లేకుండా పోయింది. మళ్ళా రైతుకి పాత రోజులు రావాలా, పాత స్థాయికి మళ్ళీ రావాలనేసి మనం కోరుకుంటున్నాము. ఏదైనా మళ్ళీ పాత రోజులు రావాలా రైతులకి. మామూలుగా అందరూ అంటారు రైతే రాజు, రైతే రాజు అని. రైతు లేనిది రాజ్యం లేదు, రైతే రాజు అని. ఆ నానుడి ఎప్పుడో పోయింది. రైతే రాజు అనే వాక్యం ఉంది చూసావా, వినడానికైతే బాగుంది, కానీ నిజ జీవితంలో రైతు రాజు కాలేకపోతున్నాడు. రైతు రాజు కాలేకపోవచ్చు, కనీసం సైనికుడిగా కూడా ఉండలేకపోతున్నాడు. అలాంటి దీనమైన అగాధ స్థాయికి రైతు పడిపోవడం అయితే జరుగుతుంది. ఏదైనా రైతు మరలా నిలదొక్కోవాలి అంటే ఒక అద్భుతం అయితే జరగాల. ఆ అద్భుతం జరిగితేనే రైతు నిలదొక్కుకోగలుగుతాడు. ఆ అద్భుతం అనేది ఎటు నుంచి వస్తుందో, ఏ వైపు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో చెప్పలేము. రైతు అనే వ్యక్తి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండాలి. అన్ని విషయాల్లో ఎదురు చూసి 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 రైతు కళ్ళు కాయలు కాసినాయి. మనం రైతుల గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు కనుక కామెంట్ రూపంలో మీ ఆలోచనలు, మీ సలహాలు, సూచనలు కనుక చేస్తే వాటి మీద మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్కషన్ చేద్దాము, ఇంకొక వీడియో చేద్దాము. ఇంతటితో అయితే దీన్ని ముగించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు నా వీడియో చూసినందుకు రైతు సోదరులారా నా హృదయపూర్వక ధన్యవాదములు.